నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సిఐడి ఆఫీసర్ విజయ్ పాల్ కు నిన్నైతే సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మరి ఈ రోజు ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారి దగ్గర విచారణకు హాజరయ్యారు. ఈ విషయంపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారి పైన 3rd డిగ్రీ చేశారని చెప్పి అభియోగాలు ఎదుర్కొంటున్నారు విజయ్ పాల్ గారు. ఆయన ఈ రోజు వచ్చైతే ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర విచారణకు హాజరయ్యారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఎవరైతే మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో, గత ప్రభుత్వంలో అంటే వైసీపీలో ఆయన నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే వైసీపీ విధానాలు నచ్చక ఆయన ప్రభుత్వం మీదనే విమర్శలు గుప్పిస్తూ ఒక రకంగా రెబల్ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను రచ్చబండ కార్యక్రమం పేరుతోటి ఆయన ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ బలమైన శత్రువుగా మారిన మాట వాస్తవం, అందరికి తెలుసు. అయితే ఆయన్ని టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగా సిఐడి పోలీస్ శాఖని ఎలా ఉపయోగించుకున్నాడో మనం అందరం చూసాం. అయితే కేవలం అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం మాత్రమే కాకుండా ఆయన్ని తీవ్రంగా కొడుతూ 3rd డిగ్రీ ఉపయోగించి ఆయన జైల్లో సిఐడి పోలీసుల ఎదుట ముసుగులు కట్టుకొని ఆయన 3rd డిగ్రీ కొడుతూ వీడియో కాల్లో చూపించేవాళ్ళట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీడియో కాల్, ఆ విషయం స్వయంగా రఘురామకృష్ణరాజు గారే మీడియాకి చాలా ఆవేదనపూర్వకంగా వెల్లడించారు. అయితే ఈ కేసులు ఈ 3rd డిగ్రీ ఉపయోగించడంలో విజయ్ పాల్ కీలక పాత్ర వహించాడు. ఇప్పుడైతే ఆయన రిటైర్డ్ అయ్యారు, కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది తూచ తప్పకుండా పాటించి RRR గారిని భయంకరంగా హింసించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా రఘురామకృష్ణరాజు గారు ఆరోపించారు. అయితే దీనికి సంబంధించి విజయ్ పాల్ గారు నేను తప్పు చేశాను, దొరికిపోతానన్న భయంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసు యొక్క పూర్వాపరాలు మొత్తం పరిశీలించాక అది ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా విజయ్ పాల్ విచారణ ఎదుర్కోవాలి, అరెస్ట్ చేసుకున్న నో ప్రాబ్లం అన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటేమా, ఈ విజయ్ పాల్ ప్రభుత్వంలో మెయిన్ పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది ఫాలో అయిపోయాడు గుడ్డిగా. ఒకప్పుడు సిఐడి పోలీసులు అంటే చాలా గొప్పగా ఆ సంస్థ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ కేసును ఛేదించడంలో కానీ చాలా గొప్ప పేరు ఉండేది. ఏపీలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యాడో సిఐడి వాళ్ళని చాలా కుట్రాకి కుళ్ళుకి చాలా చీఫ్గా వాడుకున్నాడు. అసలు సిఐడి మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించని చెప్పచ్చు. లేకపోతే సిఐడికి అపకీర్తి తీసుకురావడం కాకపోతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీకి 3rd డిగ్రీ ఉపయోగించడం ఏంటి? పైగా ఆయన్ని ఇక్కడ తెలంగాణలో నుంచి తీసుకెళ్లేటప్పుడే ఇంట్లో నుంచి చాలా దౌర్జన్యంగా దొమ్మిగా వచ్చి ఆయన లాక్కెళ్ళి వెహికల్లో పడేశారు, కారులో పడేసి చాలా ఇబ్బంది పెడుతూ కారులో చాలా ఆయన్ని టార్గెట్ చేసి తీసుకెళ్ళాక భయంకరంగా కొడుతూ లాఠీ ఉపయోగించి రబ్బర్ ఉపయోగించి ఆయన అరికాలు పాదాలు ఆయనకి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అలాంటి వ్యక్తిని భారతదేశ చరిత్రలోనే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని చిత్రవదగా కొట్టడం అనేది 3rd డిగ్రీ ఉపయోగించడం అనేది నడవలేని పరిస్థితుల్లో ఆయన భుజాల దగ్గర పట్టుకొని లేకపోతే ఆయన చేతులేసి వేరే వాళ్ళని సపోర్ట్ తీసుకుని నడిచిన పరిస్థితి. అయితే ఈయన చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లారు. అంటే చట్టం ముందు అందరూ సమానులే, ఒక ఎంపీ నాకేంత దారుణం జరిగింది, ఖచ్చితంగా నేను కోర్టు ఆశ్రయిస్తాను, నిజం నిబిధంగా వచ్చిందని ఆయన ఫైట్ చేశారు. నిజమే కదా, అలాంటి వ్యక్తికి అంత దారుణమైనటువంటి పనిష్మెంట్ జరిగిందంటే ఇక సామాన్యులు ఎలా ఆ ప్రభుత్వంలో మనుగడ సాగించగలరనేది ఇంపార్టెంట్. అంటే విజయ్ పాల్ గారు సిఐడి ఏఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ టైంలో అంటే బాధ్యత గల సిఐడి ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న విజయ్ పాల్ గారు అధికారుల ఒత్తిడి వల్ల ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది పూర్తిగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం అయింది. ఎందుకంటే ఒక దేశంలోనే అత్యున్నత సర్వీసు సివిల్స్ యూపీఎస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రాజకీయంగా వ్యక్తులు మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ విజయ్ పాల్ గారు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్,
జగన్మోహన్ రెడ్డికి ఒక సర్వెంట్ లాగా, ఒక బంటు లాగా పనిచేసినట్టునే విమర్శలు ఉన్నాయి. అంత అవసరం లేదు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయబద్ధంగా వెళ్ళిపోవాలి తప్పితే ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలు ఏదో ప్రజలు చేశారని చెప్పి ఆయన ఆ విధంగా ప్రవర్తించడం అనేది బ్లైండ్గా అతను వెళ్ళిపోయాడు. మరి ఏ ప్రలోభాలకు లొంగాడో తెలియదు. డబ్బు ఆశ చూపించాడా, లేకపోతే ప్రమోషన్ ఆశ చూపించాడా, నీకు అన్ని నేను చూసుకుంటాను జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారనేది ఆ విచారణలో తేలుద్దమ్మా. అందుకే ప్రకాశం జిల్లా ఎస్పీ గారితో ఈరోజు ఆయన విచారణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ విచారణ ముగిశాక ఐ థింక్ నేను అనుకోవడం డెఫినెట్గా విజయపాల్ని అరెస్ట్ చేస్తారు. నో డౌట్, నాట్ ఎట్ ఆల్ అనమాట. ఎందుకంటే ఇతను చేసిన పని అంత క్రూరమైంది. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. ఇతన్ని అంటే అరెస్ట్ అవుతానని గ్రహించే సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారంటారా? అదే, అంటే ఇతను చేసిన తప్పు ఇతను తెలిసింది కనుక నేను చేసిన తప్పు ఖచ్చితంగా కోర్టులు పసిగట్టాయి, నన్ను అరెస్ట్ చేస్తారనుకోనే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. అంటే ఇతని విషయంలో అంత భయం ఉన్నప్పుడు మిగతా మనుషులు కూడా ఇతను లాంటి వ్యక్తులే కదా. సో ఇతను ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు. నేను సుప్రీంకోర్టు ఒక రకంగా మొట్టికాయలు వేసింది, ఇతను షాక్ ఇచ్చింది. చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ సుప్రీంకోర్టు చంపపెట్టని చెప్పొచ్చు విజయపాల్కి. సో ఈ విజయపాల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరలోనే ఇతను అరెస్ట్ అవుతాడు. దీనికి సంబంధించి ఆరోపణలను ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నాడు. ఈ విచారణలో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అమ్మా, ఈ విజయపాల్ గారు ఏమన్నాడంటే, అంతకుముందు అధికారులు విచారణ చేశారు, రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే నువ్వు నాతో పాటు సహా అధికారివే, నన్ను నువ్వు విచారించేదేంటి అని చెప్తూ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే ఒక నెగ్లిజెన్స్ ఏ స్థాయిలో ఉందంటే, నేను పోలీస్ అధికారినే, నేను ఐపీఎస్ ఆఫీసర్నే అని చెప్పి అతను అంత గొప్పగా ఊహించుకున్నాడు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మరి ఎలా నువ్వు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తావు అని చెప్పి ప్రజలు ఈరోజు అడుగుతా ఉన్నారు. ఇంకొక విషయం మనం చూసినట్లయితే సార్, నిన్న విజయపాల్ గారి పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ సందర్భంగా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడారు, దీని వెనక ఉన్న పెద్ద చేపలు బయటకు వస్తాయని అన్నారు. పెద్ద చేపలు ఎవరై ఉన్నారు? ఆ పెద్ద చేప జగన్మోహన్ రెడ్డి అని మనకి అందరికి కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఆ పెద్ద చేప తిమింగలం. ఆ తిమింగలాన్ని ఈయనకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చారంటే ఆ పోస్ట్ ఆయన అర్హుడు వాస్తవానికి. అట్లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన న్యాయబద్ధంగా కోరుకునేది, ఆశించేది ఏంటంటే, ఆ తిమింగలం జగన్మోహన్ రెడ్డి స్కెచ్లో నేను బలైపోయా, అసలు దోషి అంటే అతను మస్తిష్కంలో ఈ దుర్మార్గమైన ఆలోచన పుట్టింది కాబట్టి ఆ వ్యక్తికి శిక్ష పడితే మిగతా ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇట్లా రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దుర్వినియోగం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు, ఒక భావితరాలకు తప్పు చేసిన వాడు ఎంతటి వాడని శిక్షింపబడతాడు అనేటువంటిది ఆయన రఘురామ కృష్ణరాజు గారు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తిమింగలాన్ని కూడా ఖచ్చితంగా ఛేదిస్తుంది న్యాయం, అంటే నిజం నిలకడ మీద తెలుస్తున్నట్టు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో దోషి అనేది మాత్రం ఇంటర్నల్గా అందరూ తెలిసినప్పటికీ చట్ట ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి విషయం బయటకు వస్తుంది. విజయపాల్ కరెక్ట్గా ఇంట్రాగేషన్ చేస్తే, అతను విచారిస్తే, మహాప్రభు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను చేశాను అని చెప్పి ఇతను అప్రూవల్గా మారిన ఆశ్చర్యపడాల్సి అక్కర్లేదు. మొత్తానికి ఈ కేసు వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా వారికి శిక్ష తప్పదు అని చెప్పి మన సార్ అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.